వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి మనకి ఒక జూలై నెల డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ నెల 30 తారీఖున చూసుకున్నట్టయితే జూలై నెల డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. అలాగే మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కానివ్వచ్చు, ఈ యొక్క మహిళలకు వచ్చేసి అయితే మనకు ప్రతి నెల 2500 రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 6 గ్యారెంటీల్లో ఇచ్చిన పథకం ఒకటన్నమాట. ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే మనకి ఒక డబ్బులు అనేవి సంబంధించి ఆగస్టు 15 అంటే రక్షాబంధన్ కానుకగా ఈ యొక్క స్కీమ్ అనేది కూడా ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది. మొన్న చూసుకున్నట్టయితే మనకు కేబినెట్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క కేబినెట్ కూడా క్యాన్సిల్ అయితే కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఏదైతే మనకు మార్గదర్శకాలు కానివ్వచ్చు, మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుందన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆ యొక్క స్కీముకు సంబంధించి ప్రతి ఒక్కరైతే మీరు లబ్ధిదారులు అనేది కూడా తెలుసుకోవాలంటే మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వచ్చు, పేదవారికి అయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి. మీకు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళకి అయితే ఈ యొక్క అక్క చెల్లెలకు కానివ్వచ్చు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు అయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో మరో స్కీమ్ అనేది కూడా అమలు కాబోతుంది. అదే ఆసరా చేయుత పెన్షన్ 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు. ఈ యొక్క దివ్యాంగులకు చూసుకున్నట్టయితే మనకు మొదటిగానే చూసుకున్నట్టయితే పెంపు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా గైడ్లైన్స్ అనేది కూడా విడుదల చేయాల్సి జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. మీకు అందరికీ కూడా ఈ యొక్క తెలంగాణలో 2 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి అన్నమాట. కొన్ని దేశాలలో చూసుకున్నట్టయితే మనకు రక్షాబంధన్ కానుకగానైతే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి మహాలక్ష్మి స్కీమ్ ప్రతి నెల 2500 రూపాయలు అన్నమాట. మహిళలకు అనేది అయితే మీకు ఖాతాలోకి అయితే ఈ యొక్క 2500 రూపాయలు అనేవి మీ అకౌంట్లో డైరెక్ట్ పడతాయి అన్నమాట. నెల చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే మనకు మొన్న చూసుకున్నట్టే కేబినెట్ అయితే ఉండడం జరిగింది. ఆ కేబినెట్ కూడా క్యాన్సిల్ అయితే కావడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీనిపై కూడా మనకు స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క కేబినెట్ ఏదైతే ఉందో కేబినెట్లో మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించి కూడా, అలాగే ఆసరా చేయుత పెన్షన్ 4016 రూపాయలు కానివ్వచ్చు, దివ్యాంగులకు 6016 రూపాయలు కానివ్వచ్చు, పెంపుపై అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దని కూడా మన ఛానల్ని కొత్త కూర్చున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. ఎల్లప్పుడు కూడా మనకు మార్గదర్శకాలకు సంబంధించి కూడా మీకు ఎప్పటికైతే అప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరైతే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా. తెలంగాణలో 2 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి అన్నమాట. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది అన్నమాట. కిందనైతే ఇట్లా బ్లాక్ కలర్లో ఇట్లా రౌండ్ అప్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అందరూ కూడా మనల్ని ఫాలో అవ్వండి. ఫాలో అయిన వారందరికీ కూడా మనం ఏదైతే ఉందో అందులో నేను ఉండాలి, ప్రతి ఒక్కరైతే అందులో బాగుండాలన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నమాట. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మార్గదర్శకాలకు సంబంధించి కూడా మనకు మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా త్వరలోనే అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. ఎల్లప్పుడూ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ చేసిర్రు, సబ్స్క్రైబ్ చేసిర్రు, అన్నీ చేసిర్రు. ఓకే ఉంటిగా.